హాయ్ స్టూడెంట్స్, మనము ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ అనే చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ వచ్చినాం. ఇంతకుముందు 2 వీడియోస్లో మనం కొన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √82. మనకు ఈ √82ని డివిజన్ మెథడ్లో చేయడం మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ డివిజన్ మెథడ్ కాకుండా మనం ఈ డిఫరెన్షియేషన్ మెథడ్లోనే దీని వాల్యూని కనుక్కుంటాం. అది ఎలా అనేది మీరు చూడండి. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఏమిచ్చినారు, √82. మనకు √82లో ఇది చూస్తేనే ఒక ఐడియా వస్తుంది మనకు. ఏమని, దీనికి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎవరంటే 81. 9 9s are 81, లేదా 10 10s are 100. కానీ 100 కన్నా దీనికి 81 దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని 81 + 1 అని రాసుకుందాం. ఇలా రాసిన తర్వాత ఇందులో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని x అనుకుందాం. మిగిలిన దాన్ని దాంట్లో ఉండే ఏదో ఇంక్రీజ్ అనో చేంజ్ అనో అనుకొని రాసుకుందాం. ఇప్పుడు టేక్ x = 81 అనుకుందాం. డెల్టా x అనేది 1 అనుకుందాం. లెట్ ఇప్పుడు ఫంక్షన్ ఒకటి రాసుకోవాలి మనం. ఎట్లా, f(x), ఫంక్షన్ f(x) ఇది రూట్లలో ఉంది కదా, కాబట్టి మనం ఈ క్వశ్చన్ని బట్టి ఇక్కడ కానీ క్యూబ్ ఉంటే క్యూబ్ రాసుకోండి, 4th రూట్ ఉంటే 4th రాసుకోండి. ఇప్పుడు స్క్వేర్ కాబట్టి f(x) = √x అని తీసుకోండి. ఇది అన్ని క్వశ్చన్లు గిట్టే చేయండి. ఈ నెంబర్ తీసుకోండి, దీనికి దగ్గరగా ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎవరో చూసే రాసుకోండి. తర్వాత దాన్ని x అనుకోండి, పక్కన వచ్చిందాన్ని డెల్టా x అనుకోండి. f(x) అనుకోండి, ఇది ఏ షేప్ ఉంటే దాంట్లో √x అని రాసుకోండి. దీన్ని ఇమీడియట్గా డిఫరెన్షియేట్ చేసేయండి. f(x) మనకు తెలుసు d/dx ఆఫ్ √x అని అంటే 1/2√x. దాని ప్రకారం ఇక్కడ దీన్ని 1/2√x అని రాసేయండి. ఓకే, ఇది మామూలుగా అన్ని క్వశ్చన్కి చేయాల్సిన ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో ఫార్ములా ఒకటి నేర్పిస్తాను చూడండి. f(x + Δx) f(x + f(x) Δx. ఇది ఫార్ములా. ఇప్పుడు చేసే క్వశ్చన్లు అన్ని ఈరోజు ఈ వీడియోలో చేసే అన్ని క్వశ్చన్లకు ఇదే ఫార్ములా వాడాలి మీరు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో అట్లే సబ్స్టిట్యూషన్ చేద్దాం. f(x + Δx) f(x). f(x) అంటే ఎవరు చూడండి, √x. f(x) అంటే ఎటు చూడండి, 1/2√x Δx. ఇప్పుడు మనకుండే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. f(x) అంటే ఎవరు, 81, ప్లస్ Δx అంటే ఎవరు, 1, √x అంటే 81 + 1/2. ఇక్కడ కూడా √x అంటే √81, Δx అంటే 1. f(82) √81 అంటే 9/2 దీనికి కూడా 9 × 1 ఇంకా అవసరం లే. ఇప్పుడు f(82) అంటే f(x) అంటే √x కాబట్టి దీన్ని √82 అని రాసేయండి. =9 + 1/18. 1/18 వాల్యూ కనుక్కోవాలంటే 18తో 1 అని డివిజన్ చేయండి. చిన్నది కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటాం, అప్పుడు సరిపోదు, ఇక్కడ 0 పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు మనం 18 5s are 90, 10 వస్తుంది. మళ్ళీ ఒక 0 పెట్టుకుంటాం, మళ్ళీ 18 5s are 90. ఇంకంతే, ఈ నెంబర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఈ నెంబర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. 9 + 0.055 ఇలా వస్తుంది. యాడ్ చేస్తే 9.055 ఎవరికి, 82కి. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √65. చూడండి, గివెన్ ఇంతకుముందు క్వశ్చన్లో స్క్వేర్ రూట్ ఉన్నది, ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది. దీనికి దగ్గరగా ఉండే క్యూబ్ రూట్ ఇవి చూడండి, 4 × 4 × 4 64 అవుతుంది. 4 4s are 16, 16 4s are 64. అంటే ఇది 4 క్యూబ్డ్కి దగ్గరగా ఉంది. అంటే 64 అయితే 4 క్యూబ్డ్ అవుతుంది, +1. ఇలా రాసుకున్న తర్వాత టేక్ x = 64 అనుకోండి, Δx = 1. ఇది x అనుకోండి, ఇది Δx. లెట్ ఇప్పుడు ఫంక్షన్ రాసుకోవాలా. f(x) ఇంతకుముందు క్వశ్చన్లు ఏమన్నా చెప్పినాడండి,
ఇక్కడ రూట్లలో ఉంటే రూట్ ఎక్స్ తీసుకోమన్నా, ఇక్కడ క్యూబ్ రూట్లలో ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఇంకో క్వశ్చన్ మనకు ఫోర్త్ రూట్ వస్తే అప్పుడు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. అంతే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. దీంట్లో నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా రాసేసుకోండి. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. చూడండి, ఎక్స్ పవర్ క్యూబ్ రూట్ని ఎట్లా రాయొచ్చు, 1/3గా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా మారుస్తాం చూడండి, 1/3 ముందుకు వస్తుంది, ఎక్స్ పవర్ 1/3 మైనస్ డిఫరెన్షియేషన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, 1/3 ఎక్స్ పవర్ 3 1s 3, 3లో 1 పోతే 2, ఏం 2 -2/3. ఈ మైనస్ పోవాలంటే 1/3 ఎక్స్ పవర్ 2/3. ఇది ఎవరు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రెండు వచ్చిన తర్వాత ఫార్ములా గుర్తు చేసుకొని ఫార్ములా రాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే. దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు, 1/3 ఎక్స్ పవర్ 2/3 డెల్టా ఎక్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరిని అనుకున్నాం చూడండి, 64 + 1 ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64, ఎక్స్ ఉండే చోటంతా 64 వస్తుంది. 1/3 ఇంటూ 64 టు ద పవర్ ఆఫ్ 2/3 డెల్టా ఎక్స్ అంటే 1. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఇంతకుముందే రాస్తాడు, 4 × 4 × 4 అంటే 4 క్యూబ్డ్ ఈక్వల్ టు 64. అటు క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఏమవుతుంది, 4 అవుతుంది. అటు 4 + 1/3 ఇంటూ 64ని మనం 4 క్యూబ్డ్ అని రాసుకోవచ్చు, హోల్ పవర్ 2/3 ఇంటూ 1 ఇప్పుడు అవసరం లేదు. ఈ 3 క్యాన్సల్. 4 + 1/3 ఇంటూ 4² అంటే 16. 4 + 1/16 3 = 48. ఇప్పుడు మనం 1ని 48తో డివిజన్ చేస్తే 0.10, ఇంకొక 0 పెట్టుకుంటే 100, 48 2 = 96, 4 0 వస్తుంది. సరిపోదు అంటే జీరోస్ చేస్తామని అర్థం. ఇప్పుడు 0 వస్తుంది. 8 చేస్తే 8 8 = 64, 8 4 = 32, 38. ఓకే, నియర్లీ ఇది 4 + 0.0208 కలిపేస్తే 4.0208. ఇదే మనకు కావాల్సిన వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 99. ఇంతకుముందు క్వశ్చన్ లాగానే గివెన్ క్యూబ్ రూట్ ఆఫ్ 99. ఈ 999 క్యూబ్ రూట్ దేనికి దగ్గరగా ఉంది, 1000కి దగ్గరగా ఉంది. 1000 క్యూబ్ రూట్ ఎవరు తెలిసిన 10. దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే మనకు సరిపోతుంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే టేక్ ఎక్స్ ఈక్వల్ టు 1000 తీసుకుందాం, డెల్టా ఎక్స్ అనేది -1 తీసుకుందాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇది క్యూబ్ రూట్లలో ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఇందులో నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంతకుముందు చూసినాం కదా, మళ్ళీ ఎంత రాసేది ఎందుకు, 3x పవర్ 2/3. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 3x పవర్ 2/3 ఇంటూ డెల్టా ఎక్స్. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 1000 వస్తుంది, డెల్టా ఎక్స్ ప్లస్లో -1 వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ప్లస్ 1/3 ఇంటూ 1000 2/3 ఇంటూ -1. క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అంటే 10, ఈ -1 ఇక్కడ వచ్చేస్తుంది, -/3 ఇంటూ దీన్ని కూడా 10 క్యూబ్ రాస్తాం, 2 క్యూబ్డ్ క్యాన్సల్. 10 - 1/3 ఇంటూ 10², 10 - 1/100, 100 3s 300. 300తో 1ని డివిజన్ చేసుకుంటే 0.0. ఇప్పుడు సరిపోదు, 0 సరిపోదు, మళ్ళీ 0 సరిపోదు. 3 times 900, మళ్ళీ 100 వస్తుంది, మళ్ళీ 1000, ఇంత ఇది వస్తూ ఉంటుంది. అంటే 10 -
0.033 ఇలా వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 10.000 రాసుకొని 0033 రాస్తే బారం తెచ్చుకుంటే 10, 7, 9లో 6, 9, 9 ఇక్కడ 9 అంటే ఆన్సర్ ఏమి 9.9967. ఇది మనకు కావాల్సిన అప్రాక్సిమేట్ వాల్యూ. ఇలాంటి క్వశ్చనే ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 4th root of 77. గివెన్ 4th root of 77. 77 దగ్గరలో 4th root లేదు, మనం పొరపాటు రాసినాం. 17 అది 4th root of 17. చూడండి, 2ని మనం 4 times మల్టిప్లై చేసినాం అనుకోండి 16 వస్తుంది. అంటే 2 power 4 అనేది ఏమి 16. 4th root of 16 ఎవరికి ఈక్వల్ అవుతుంది? 2కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇది 4th root of 16 + 1 అని రాసుకోవచ్చు. అప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ లాగే టేక్ x ఈక్వల్ టు 16 అనుకోండి, డెల్టా x ఈక్వల్ టు 1 అనుకోండి. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు, ఇప్పుడు ఇది 4th రూట్లో ఉంది కాబట్టి 4th root of x, ఇందులోంచి f డాష్ ఆఫ్ x రాయండి. అంటే దాన్ని ఎట్టో మనం డిఫరెన్షియేట్ చేస్తాం చూడండి. 4th root of xని ఇలా రాస్తాం. దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు 1/4 x పవర్ 1/4 మైనస్ 1, 1/4 x పవర్ 4 1s 4 అంటే -3/4. ఈ మైనస్ పోవాలంటే 1/4 ఇంటూ 1/x పవర్ 3/4 అంటే 1/4 x పవర్ 3/4. ఇది దీని యొక్క డెరివేటివ్. f ఆఫ్ ఎక్స్ f డాష్ ఆఫ్ ఎక్స్ తెలిసినాక ఫార్ములా రాద్దాం. f ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ ప్లస్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, ఇది ఫార్ములా. దీని సబ్స్టిట్యూషన్లో f ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ అంటే మీ 4th root of x, f డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మీ 1/4 x to the power of 3/4 ఇంటూ డెల్టా ఎక్స్. సబ్స్టిట్యూషన్ చేస్తే f ఆఫ్ ఎక్స్ అంటే 16, డెల్టా ఎక్స్ అంటే 1. 4th root of 16 1/4 ఇంటూ 16 to the power of 3/4 ఇంటూ 1. 4th root of 16 అంటే 2, 1/4, దీన్ని కూడా 2 power 4 whole power 3/4 ఇంటూ 1. ఈ 4 క్యాన్సల్. ఇది ఇప్పుడు 17 అవుతుంది. f ఆఫ్ 17 అంటే 4th root of 17. ఇది చేస్తాం మనం. 2 + 1/4 ఇంటూ 2 క్యూబ్డ్ అంటే 8. అంటే నెక్స్ట్ స్టెప్లో అది 2 + 1/32. ఆ 32ని మనము 1ని 32తో డివిజన్ చేసుకుంటే 0. మళ్ళీ 0 పెట్టుకుంటే ఇట్లా 3 times చేస్తే 96, 4 వస్తుంది 0. 1 time చేస్తే 32, 80 వస్తుంది. మళ్ళీ ఒక 2 times చేద్దాం 64, ఇంకా చాలు. 2 + 0.0312 కలిపేస్తే 2.0312. ఇంతే. ఇంతకుముందు క్వశ్చన్లో మనం లెఫ్ట్ సైడ్ రాయలేదు, ఒకసారి చూడండి. ఇక్కడ f ఆఫ్ 1000 - 1 అంటే f ఆఫ్ 999. అంటే ఫంక్షన్ f ఏమనుకున్నాం? క్యూబ్ రూట్ ఆఫ్ 999. అంటే టోటల్గా ఆన్సర్ ఇక్కడ ఏమొచ్చిందంటే క్యూబ్ రూట్ ఆఫ్ 999 ఈక్వల్ టు ఎంత అనమాట. అట్లా ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఇక్కడ చూడండి f ఆఫ్ 65. f ఆఫ్ 65 అంటే ఫంక్షన్ ఏమనుకున్నాం? క్యూబ్ రూట్ ఆఫ్ 65. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 65 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 65 అనే వాల్యూ దీనికి ఈక్వల్ అనేసి. ఇంతటితో మనకు ఈ పాఠంలో ఒక క్వశ్చన్స్ మనము ఒక 16 క్వశ్చన్స్ మీకు 3 వీడియోస్లో టోటల్గా 16 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటే ఖచ్చితంగా మీరు రాసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.